ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమాంతం పెరిగిన నిత్యావసర ధరలు వినియోగదారులను నడ్డివిరుస్తున్నాయి. ఏది కొనాలన్నా ధరలు మండిపోతున్నాయని పేద మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో పెరిగిన ధరలపై ప్రజలు ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. నిత్యావసరాల ధరలు కొనేలా లేవని, పస్తులుండే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ వస్తువును ముట్టుకున్నా ఉల్లిగడ్డ, పప్పు, నూనె, పామ్ ఆయిల్తో పాటు నిత్యం రోజు వంటలో వాడేటువంటి సరుకుల ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే సామాన్యులపై విపరీతమైనటువంటి భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఈ సీజన్లో ఉల్లిగడ్డ రేటు 25 నుంచి 30 రూపాయలు అంటే ప్రస్తుతం 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది. అదే సమయంలో కందిపప్పుతో పాటు పెసరపప్పు, శనగపప్పు, మిగిలినటువంటి అల్లం, ఎల్లిపాయలు కూడా ధరలు అయితే ఆకాశాన్ని అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లం కేజీ 150 నుంచి 200 వరకు ఉండగా ఎల్లిపాయ మాత్రం 400 వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. వినియోగదారులు అయితే కొనలేక బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఉల్లిగడ్డలు ఎంతకు తీసుకురు తల్లి? 70. ఎన్ని తీసుకురు? కిలో తీసుకున్నా. కిలో తీసుకురు. కొంటుంటే ఎట్లా అనిపిస్తుంది? రేట్ తక్కువ ఉంది అనిపిస్తుంది, ఎక్కువ ఉంది అనిపిస్తుంది? తక్కువ పెట్టింది సేటు, తక్కువ ఉందా? ఎక్కువనే ఉండే. ఎల్లిపాయలు అయ్యో విపరీతంగా ఉంది. పావు కిలోకే 110 రూపాయలు, 120 అంటుండే. అంటే కొంటుంటే కన్నీళ్ళే వస్తున్నట్టుంది. కన్నీళ్ళు రాకుంటే ఏముంది, అట్లా ఉపాసం చావాల్సిందే. కిలో కొనేటోళ్ళు పావు కిలో 100 గ్రాములు అట్లా కొంటారు. రేటు తక్కువ ఉంటే ఎక్కువ కొంటారు. అంటే ఉల్లిగడ్డ రేటు ఇంకా తగ్గట్లేదు ఎందుకు తెలియదు, దాన్ని ఏం చెప్పలేం కదా. రావట్లేదని చెప్తున్నారు, తడిచి వస్తుంది. బస్తాకు 5 కిలోల నుంచి 10 కిలోలు తరిగే పోతుంది. మనం చూసుకోవచ్చు ఉల్లిగడ్డలు ఇవి మామూలు రోజుల్లో ఇవి సి గ్రేడ్ అంటే 3వ రకం క్వాలిటీ కింద చెప్తారు. ప్రస్తుతం ఇదే 70 రూపాయలు కేజీ ధర పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో ఎర్రుల్లిగడ్డ, ఇది కూడా ఎర్రుల్లిగడ్డ తెల్లుల్లిగడ్డతో పోలిస్తే 10 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ తెల్లుల్లిగడ్డతో పోటీపడి మరీ ధర ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్లిపాయలు చూసుకోవచ్చు మనం, మార్కెట్లో 400 రూపాయలు కేజీ అవుతుంది. మామూలుగా పావు కిలో తీసుకుంటే 110 నుంచి 120 రూపాయలు తీసుకుంటారు అని చెప్పేసి కూడా వినియోగదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కందిపప్పు చూసుకున్నట్లయితే ఏ గ్రేడు 185 రూపాయలు ఉందని చెప్తున్నారు. గత సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే అది 120 నుంచి 123 రూపాయలు మాత్రమే ఏ గ్రేడ్ కందిపప్పు ఉండేది. ప్రస్తుతం 60 రూపాయలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే వినియోగదారులపై తీవ్ర స్థాయిలో భారం పడుతుందని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి. ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజల మీద ప్రతి నెల ఏదైతే పెరిగినటువంటి రేట్ల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి నెల దాదాపు 1500 వరకు కూడా 1500 నుంచి 2000 రూపాయలు అదనపు భారం పడుతున్నటువంటి నేపథ్యంలోనే కొనాలంటే కన్నీళ్ళే వస్తున్నాయి. అసలు తినకుండా పసులు ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్లు కూడా వినియోగదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. తెలంగాణలో నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పెరిగిన ధరలు సామాన్యుడికి గుదిబండగా మారాయి. ఉప్పు, పప్పు, కారం, నూనె ఇలా ఏ నిత్యావసర వస్తువులను పట్టుకున్నా పెరిగిన ధరలు నిరుపేదలను బాధిస్తున్నాయి. ఇటు కూరగాయల ధరలు సైతం కొనే పరిస్థితి లేదంటున్నారు సామాన్యులు. ధరల భారం మోయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. పెరిగిన ధరలపై కరీంనగర్ వాసులేమంటున్నారో మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. నిత్యావసరాల ధరలు పూర్తిగా కొండెక్కాయి. ముఖ్యంగా ఇప్పుడు నూనెల రేట్లు దిగుమతి సుంకం పెంచడంతో ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి. మరొక వైపు మనం కూరగాయలు చూడవచ్చు. కూరగాయలకు సంబంధించి కూడా ఏది కూడా 40 నుంచి 50 రూపాయలకు తక్కువగా అర్ధ కిలో లేని పరిస్థితి. 70 నుంచి 100 రూపాయల మధ్యలో ప్రతి కూరగాయలు ఏది తీసుకున్నా కూడా కిలోకు పడుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే సామాన్యుడి నడ్డి విరిచేటట్టుగా రేట్లు పెరగడం పైన అసలు జనం ఏమనుకుంటున్నారు మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నారు కరీంనగర్లో కొంతమంది, ఇక్కడ కూరగాయలు కొనడానికి వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ముఖ్యంగా కూరగాయలు కావచ్చు, నూనెల రేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పప్పులు ఏదైనా చూసినా మీరు మార్కెట్కి వెళ్తే బాగా పెరిగింది. ఏం చెప్తారు, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అసలు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూరగాయలు వండుకునే పరిస్థితుల్లో లేరు ఇప్పుడు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఇవి. ఇలా ప్రభుత్వాలు సుంకం పెంచుకుంటా పోతే దిగుమతి రేట్లు ఎగుమతి రేట్లు పెరగడం వలన నూనె కొనుక్కోలేని పరిస్థితి. గతంలో చూసినట్టయితే కూరగాయలు తక్కువగా ఉండేది. ఎల్లిగడ్డ చూసుకున్నట్టయితే ఒక 150 నుంచి 100 రూపాయలు
ఉండేది. ఇప్పుడు చూసినట్టయితే 400కు చేరింది. ఉల్లిగడ్డ కోసం ప్రభుత్వాలు పడిపోయిన రోజులు ఉన్నాయి. అందరు కూడా రోడ్ల మీదకి వచ్చారు. కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి, కట్ చేస్తే కాదు, కొందామంటేనే అది వేసుకుందామంటేనే నీళ్లు తెచ్చే పరిస్థితికి వచ్చింది. మధ్యతరగతి కుటుంబానికి నడ్డు విరిచేది ఇది. ఇలా ధరలు పెరగడం వలన 50 నుండి 100 రూపాయలు, ఏ మార్కెట్కి వెళ్ళినా కూడా 500 రూపాయలు లేనిది గతంలో చూసినట్టయితే 100-200 తీసుకెళ్తే ఒక బ్యాగు నిండా కూరగాయలు వచ్చేటి. ఇప్పుడు ఒక 500 తీసుకెళ్ళినా కూడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. పచ్చడి అన్నం తినే పరిస్థితికి వచ్చింది. మధ్యతరగతి కుటుంబాలను రోడ్ల మీదకి ఎక్కిస్తూ ఉన్నారు. నిత్యావసర పరిస్థితి లేక 2 పూటలు ఒక్క పూట తినే పరిస్థితి కూడా ఉంది. ఇవాళ కార్మికులు అనేక మంది ఇవాళ రోడ్ల మీద చిన్న ఉద్యోగులు, చిన్న పనులు చేసుకునే వాళ్ళకు ఈ ప్రభుత్వం వల్ల నిజంగా చాలా నష్టం. ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2 కూడా కళ్ళు తెరిచి మధ్యతరగతి కుటుంబాలకు 2 పూటల కడుపు నిండు మీరేమి ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మాలాంటి కుటుంబాలకు 2 పూటల కడుపు నిండా అన్నం తినే పరిస్థితిని కల్పించాలి. మేము ఓటేసినందుకు మాకు అన్నం తినే పరిస్థితి మీ ప్రభుత్వంలో కనబడతలేదు. మరొక వైపు అటు వినియోగదారులు కూడా ఎంత ఫైర్ అవుతున్నారో మనం చూసాం. ఉచితాల పేరుతో తమకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం 2 పూటల భోజనం అందేలాగా నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రభుత్వాలు పాటించాల్సిన ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.